2014, 19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించనంతటి అప్పట్లో ఏదన్నా ప్రజల వ్యతిరేకంగా ఉన్నారన్నట్టు నిరసనలు, అది హోదా విషయంలో ఇంకో దాంట్లోనూ చేయడం, నిరాహార దీక్ష 48 గంటల దీక్షను పెట్టడం, ఇవాళ సాయంత్రం సాయంత్రం అట్లా కూర్చోవడం, రేపు ఉదయానికల్లా క్లియర్ అయిపోవడం జరిగిపోతుండేది. 2 రోజులు కాబట్టి 48 గంటలని చెప్తా ఉండేవాడు. భారీ నిరసనలు చేసినటువంటి దాఖలాలు తక్కువ. అదే ఇప్పుడు చేస్తున్నటువంటి నిరసనలు. అంటే ఆయన పాదయాత్రే అతి పెద్దదైనటువంటి. ఇప్పుడు ప్రతి కార్యక్రమం అంటే తను అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసిన హంగామా కంటే ఎక్కువగానే జరుగుతున్నది. ఎస్పెషల్లీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ లేదా పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అక్కడ హాస్పిటల్‌కి భూమిని మనమే ఇచ్చి, హాస్పిటల్ కట్టడము మనమే చేసి, వాడెవడో నిర్వహించుకోవడానికి ఇచ్చుకుని, వాడు మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి అనుమతిస్తూ, అదేదో గొప్పదిగా చెప్తూ, ఈవెన్ ప్రభుత్వం తరపున ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోయిన కాలేజీలు కూడా ప్రైవేటోడి చేతికిచ్చేసి, అది పీపీపీ కిందన మనకే ఉంటది అంటూ ఓ పోచుకోలు కబుర్లు చెప్తున్నటువంటి వేళ, ప్రజాగ్రహం పెరుగుతున్నటువంటి వేళ, దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి సంతకాల సేకరణ చేస్తే 1,04,00,000 సంతకాలొస్తే ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ నియోజకవర్గాన్ని అయన్నీ జిల్లా హెడ్ క్వార్టర్‌లకు పంపించారు. హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ నేరుగా రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర కార్యాలయం నుండి వాళ్ళవన్నిటిని విజయవాడలో ఉన్నటువంటి గవర్నర్ బంగ్లా దగ్గరికి పంపించారు. ఇప్పుడు ఇదివరకైతే రాజ్ భవన్ అనేవాళ్ళు ఇప్పుడు లోక్ భవన్ అంటున్నారు కదా, అక్కడికి పంపించారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో, లేకపోతే సిద్ధం సభల సందర్భంలో బ్యారేజ్ అంతా నిండిపోయేది. అది డ్రోన్ విజువల్స్ చూపించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి హంగామాతో ముందుకుని వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు టోటల్‌గా వేలాదిగా అనాలా, లేకపోతే వందలాదిగా అనాలా, ఓవరాల్‌గా వెంట వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయడాన్ని తాను ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్తూ ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఇవి తీసుకుంటారో వాళ్ళు రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగండి. 2, 3 ఏళ్లలో ప్రభుత్వం మారుతుంది. వచ్చిన తర్వాతన 3 నెలల్లో తీసుకెళ్ళి ఆడని బొక్కలో తోస్తాను. ఇది అతిపెద్ద కుంభకోణం. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి అంగీకరించే ప్రసక్తి లేదు అన్న హెచ్చరికలు జారీ చేసుకొచ్చారు.